ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కాలమంతట్లో దేవుడు మనలను సురక్షితంగా కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ధన్యత, ఈ భాగ్యం ప్రభు మన అందరికీ అనుగ్రహించినందుకు ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘారాధన కీర్తనల పుస్తకం నుండి 113వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 40వ కీర్తన. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప, దాని అవేశము దొలగింప, వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుండై భూమికి నిత్య ప్రకాశంబు. కాననందకారంబు దొలగ ప్రకాశించెనులెండు, మీరు ప్రకాశింపను రండు. మానవులను సంతోషపర్చనై మహిని నవతరించే, భక్తుల మనము సంతసించే. మిన్ను నుండి సంతోషాదయము మిగుల ప్రకాశించే, హృదయముల దగుల ప్రకాశించే. మున్ను చేయబడిన వాగ్దాత్తం తిన్నగ నెరవేరే, భక్తుల కన్నులా సదీరే. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలిసి కొని నాతో పాడుచును. నీ తరి దూరస్తులకీ వార్తను ఏ తీరుననైనా తెలుపగ నాతుర పడవలెను. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను. చూపకపోయెను లోపము మనపై మోపబడును నిజము. వేగమి చూపుదమా పదము. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కన్యక పేరు మరియా. ప్రార్థన చేసుకుందాం. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా దీవించమని, అల్పుడను అయోగ్యను మీ పరిశుద్ధాత్మతి నింపి మీ సేవలో బలంగా వాడుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా కన్య మరియా. కన్య మరియా. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27 చదువుకుంటే, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కన్యక పేరు మరియా. మరియా అనే అర్థానికి మిరియాము
అను హెబ్రీ పదము యొక్క గ్రీకు రూపము. ఆ మరియ అనేటి పేరుకి అర్థం ఏంటంటే మిరియాము అను హెబ్రీ పదము యొక్క గ్రీకు రూపము. కనుక ఆ మరియ యొక్క ఆ పూర్వీకుల విషయాన్ని కొంచెం చూస్తే మరియ దావీదు వంశమందు పుట్టినట్టు క్రీస్తు దావీదు సంతతి వాడని లూకా వ్రాసినది వంశావళిని తెలుసుకొనవచ్చు. ఈమె పూర్వీకుల గ్రామము బెత్లెహేము అయినను ఆమె నజరేతు వాసి అయ్యుండెను. కాబట్టి ఈ మరియ లేక వాళ్ళ పూర్వీకులందరూ కూడా బెత్లెహేము గ్రామానికి చెందినటువంటి వారు. బెత్లెహేము అంటే మన అందరికీ తెలుసుగా రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఆ బెత్లెహేము దావీదు యొక్క పట్టణము, దావీదు వంశానికి చెందినటువంటి గ్రామం కదండి. ఆనాడు నయోమి కానీ వాళ్ళ కుటుంబం కానీ బెత్లెహేము గ్రామంలోనే ఉన్నారు కదా. కాబట్టి బెత్లెహేము గ్రామంలో నుండి మరియ యొక్క వంశస్థులు పూర్వీకులు కొంతమంది నజరేతు అనేటువంటి ఊరికి వెళ్ళారు. అక్కడ స్థిరపడ్డారు. కాబట్టి ఇప్పుడు మరియ నజరేతులోనే ఉన్నది. రెండవది కూడా చూస్తే యోసేపు కూడా బెత్లెహేము గ్రామానికి చెందినటువంటి వాడు. వాళ్ళ పూర్వీకులు కూడా నజరేతు అనే ఆ గ్రామానికి వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడ స్థిరపడ్డారు. ఈ రెండు అంటే యూదయ దేశంలో బెత్లెహేము, గలిలయలో నజరేతు. యూదయ దేశంలో బెత్లెహేము, గలిలయలో నజరేతు. అంటే వీళ్ళు నజరేతులోనే ఉన్నారు. కానీ యోసేపుకు మరియమ్మకు ప్రధానము చేయబడింది అని లేఖనంలో వ్రాయబడి ఉన్నది. యోసేపు కొంచెం పెద్దవాడు. తన భార్య చనిపోయిందేమో, తనకు బిడ్డలు కూడా ఉన్నారని బైబిల్ మేధావులు చెబుతూ ఉంటారు, పండితులు చెబుతూ ఉంటారు. తర్వాత మరియమ్మతో మరి ప్రధానము చేయబడిందని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుడు గాబ్రియేల్ అనేటువంటి దూతను మరియమ్మ దగ్గరికి పంపించాడు. ఇక్కడ మనం చదువుకుంటే 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయ నజరేతులో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. యోసేపుకు ప్రధానము చేయబడినటువంటి కన్యక మరియ యొద్దకు దేవుడు పంపించాడు. అంటే ప్రధానము చేయబడింది. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలన గర్భవతిగా ఉండెను. కాబట్టి ప్రధానము చేయబడింది. ఇంకా పెళ్లి కాలేదు. అంటే 2 విషయాలు కదా. ప్రధానము ఒక సమస్య, తర్వాత పెళ్ళి. ప్రధానము జరిగిన తరువాత స్త్రీ పురుషులు ఏకము కాకూడదు. పెళ్ళయిన దాకా ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, వాళ్ళిద్దరూ సంబంధం ఉండకూడదు. అది ధర్మశాస్త్రం. ఒకవేళ వివాహం జరగక ముందే వాళ్ళు ఏకమైతే అది పాపానికి సంబంధం, వ్యభిచారానికి సంబంధం. అలా జరిగితే వ్యభిచారం చేసినటువంటి వారికి రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి పెళ్ళయిందాకా ఇద్దరు ఏకము కాకూడదు. రెండవది వివాహం. ప్రధానము ఒకటి, వివాహము ఒకటి. ఇంకా వివాహము జరగలేదు. కానీ దేవుడు మరియమ్మ దగ్గరికి పంపించాడు. కారణం ఏంటి? దేవుని యొక్క
వాగ్దానం నెరవేరాలి కదూ. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కొని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక గర్భవతి, అది ఎలా సాధ్యము? అంటే వివాహం కాకుండాని, స్త్రీ పురుషుల యొక్క కలయిక కాకుండాని మరి ఎట్లా గర్భవతి అయింది? ఒకవేళ భార్యాభర్తలు అయిన తర్వాత గర్భవతి అయితే, అంటే వివాహం జరగక ముందే గర్భవతి అయితే లోకులు ఏమంటారు? ఎన్నో రకాలుగా దూషిస్తారు, ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఆమె గర్భవతి అవ్వాలి. లేఖనం దాదాపుగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందుగానే యెషయా ఆ ప్రవచనాన్ని ప్రవచించాడు. మరి ఆనాటి నుండి జరిగినటువంటి కాలమంతా కూడా దాదాపుగా 700 సంవత్సరాలు. మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త చివరి గ్రంథం మలాకీ గ్రంథం, కొత్త నిబంధనలో మొదటి గ్రంథం మత్తయ్య. ఈ రెండు మధ్యలో దాదాపుగా 400 సంవత్సరాలు గాఢాంధకారంగా ఉంది. అంటే లోకమంతా భయంకరమైన పాపంలో మునిగిపోయింది. యుద్ధాలు ఘోరంగా జరిగిపోయిందని మేధావులు చెబుతూ ఉంటారు. అటువంటప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి సిద్ధపడ్డాడు. అక్కడ చెప్పిన మాట, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఆ లేఖనం నెరవేరాలని మరి ప్రభు ఇప్పుడు దూతని పంపించాడు. మరియమ్మ దగ్గరికి పంపించాడు. మరియమ్మ ఒక కన్యక, కానీ పరిశుద్ధమైనటువంటి కన్యక, పవిత్రురాలైనటువంటి కన్యక, దేవునియందు విశ్వాసం ఉన్నటువంటి కన్యక, దేవునియందు నమ్మకం ఉన్నటువంటి కన్యక, భయము భక్తి కలిగినటువంటి కన్యక. ఆ దినాలలో ఎవరైతే మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలలో మరి కన్యక కూడా ఉన్నది. మెస్సయ్య వస్తాడు అని. అలాంటి భక్తి పరురాలు, కానీ పేదరాలు. యేసేపు కూడా పేదవాడి, ఆయన ఒక అడ్రంగం. వాళ్ళిద్దరికీ ప్రధానము జరిగింది. ఇప్పుడు దేవుడు పంపించాడు. అప్పుడు దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? 6వ నెలలో అనే మాట ఏంటంటే, దీనికి ముందు జకర్యా భార్య ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. ఇప్పుడు 6వ నెల. ఆ 6వ నెలలోనే దేవుడు దూతని మరియ దగ్గరికి పంపించాడు. దూత వచ్చి అంటున్నాడు, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కాబట్టి యేసేపు కూడా దావీదు వంశస్థుడే, మరియమ్మ కూడా దావీదు వంశస్థురాలే. కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రదానము చేయబడింది. వివాహము జరగలేదు. కాబట్టి దేవుడు మరి పంపించాడు. అందుకని ఈ 2 వచనాలు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, ఈ 2 వచనాలు కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడైనను. దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొంది, ఒక మాట దయాప్రాప్తురాలా అన్నాడు, ఇక్కడేమో నీవు దేవుని కృప. కాబట్టి నీవు దేవుని యందు దయగలిగినటువంటి దానవు, దేవుని కృప పొందినటువంటి దానవని గాబ్రియేల్ చెబుతుంటే అక్కడ 30 వచనంలోకి వచ్చింది. 31లో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుము. అంటే యెషయా గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ లేఖనం ఇక్కడ నెరవేరాలి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. మరి అక్కడేమో ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అన్నాడు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవునికి తోడు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. కాబట్టి దేవుడు మనకు తోడు అంటే యెషయా గ్రంథములో చెప్పినటువంటి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి కదండి. అలాగే యెషయా గ్రంథంలో ఏమనుంది? 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మరి యెషయా గ్రంథంలో మరి ఎన్నో ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ఆ వాక్య ప్రకారంగా మనం నడవాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు పేరు పెట్టుము, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన గొప్పవాడై దేవుడు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. కాబట్టి మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు సర్వోన్నతుడు, దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు, కానీ దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కదండి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమును, అంటే దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఆయన వాగ్దాన్ని జాగ్రత్తగా చూడాలి. 132వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుంటే, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నీ నిబంధనను గైకొనేలా నేను వారికి బోధించు, నా శాసనమును వారు
అనుసరించినట్లా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. దేవుని యొక్క వాగ్దానం దావీదుతో కూడా మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించను. గనుక మన దేవుడు అంటే మన ప్రభు అన్ని నామముల కంటే పైనామము, గొప్ప నామం. కాబట్టి ఆయన గొప్పవాడై దేవుని కుమారుడై, నిన్న ఇక్కడ రాయబడింది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడును ప్రభువునైన దేవుడైన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చెను. 33వ వచనం చదువుకుంటే, లోకాసు వార్త 1వ అధ్యాయం 33, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును అని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యము అంతము లేనిది గనుక మరి అక్కడ మనం చదువుతాం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావు. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. కాబట్టి మరి దూత మరియమ్మతో చెప్పినప్పుడు, మరి అమ్మా ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముతుంది, పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అని దూతతో చెప్పినప్పుడు ఆమె ఆ మాట అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనాన్ని చదివితే, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. కాబట్టి మరి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మరి దేవుడు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. మరియమ్మ దేవునికి లోబడింది. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపవాదాలు వచ్చినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నవ్వినా, దేవుని మాటకు నేను లోబడ్డాను. దేవుని మాటకు నేను లోబడ్డానని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. అదే ఇక్కడ మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థము కానేరదు, ఆమెతో చెప్పాను, దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరర్థకము కానేరదు అని చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటా దూత ఆమె ఎదుండి పోయింది. గనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యంగా మనం మరి క్రిస్మస్ పండుగ దినాల్లో మనందరం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. మరి ఆరాధన, క్రిస్మస్ అంటే ఆరాధన, సంతోషంగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చెప్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారంగా మనం నడవాలి. అప్పుడే ఆయన కృపా దీవెనలు మనం పొందుకుంటాం. ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు
ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారలు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచి మీ నిత్య జీవమునకును మీ పరలోక రాజ్యమునకును నిత్యము మమ్మల్ని నడిపించుము తండ్రి. దేవాగత కాలమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతదనుక మీరు మాకు ఇచ్చిన వాక్య సందేశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మందరి హృదయాల్లో నాటి నీరు కట్టి ఫలింపజేసి వాక్య ప్రకారంగా జీవించినట్టు మీ కృప మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకున్న బిడ్డలను దీవించండి, జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, జీవనోపాధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సులభమైన కాన్పును దయచేయండి. సంతానం లేని బిడ్డలను దీవించండి, సంతాన ప్రాప్తిని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను దీవించండి, స్వస్థత దయచేయండి. వివాహ సిద్ధమైన బిడ్డలను దీవించండి. వారి వివాహ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించి మహిమ పొందండి తండ్రి. అయ్యా, ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా రక్షింపబడినట్లుగా సహాయం దయచేయమని, వారి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు వాటన్నిటి కూడా పరిష్కారం చేసి వారికి శాంతిని, సమాధానం దయచేసి మీరు మహిమ పొందమని, అల్పుడు నయోగి నన్ను కూడా మీ సేవలో బలంగా వాడుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు దయచేయండి. మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నువ్వు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు సదాకాలం మనందరికీ తోడైననుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. క్రిస్మస్ శుభాలు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు ఏదైనా అవసరం ఉంటే మా సెల్ ఫోన్కి ఫోన్ చేయండి, లేకపోతే మా అడ్రస్ కూడా మరి మీరు చేస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దేవుడు దీవించునుగాక. ఆమేన్.